జైనూర్ ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, మతాల మధ్య విభేదాలను సృష్టించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. తుత్తూరు శంకరయ్య, కాగజ్నగర్ టౌన్. ఇటీవల జైనూర్ మండల కేంద్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వార్తలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఏ వర్గం వారైనా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, అవాస్తవాలు లేదా వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అట్టివారిపై కేసులు నమోదు చేస్తామని కాగజ్నగర్ శంకరయ్య ఆదివారం ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా సున్నితమైన అంశాలలో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసేవారిపై, షేర్ చేసేవారిపై ఆయా గ్రూప్ అడ్మిన్లపై నిఘా ఉంచామని తెలిపారు. ఫేక్ పోస్టులను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పోస్టులను, ఫోటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులను లేదా ఇతర మతాలను కించపరిచినా లేదా ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలని అన్నారు. అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని, వివాదాస్పదమైన పోస్టులకు దూరంగా ఉండాలని గ్రూప్ అడ్మిన్ కూడా పోస్ట్స్ పరిశీలన చేయాలని సూచించారు. సోషల్ మీడియాని పోలీస్ శాఖ ప్రతిరోజు పరిశీలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు పోస్ట్ చేసే ముందు ఆలోచించి పోస్ట్ చేయాలని, లేని ఎడల వారిపైన, గ్రూప్ అడ్మిన్ల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని శంకరయ్య తెలియజేశారు. వందే భారత్ నాగ్పూర్ సికింద్రాబాద్, నాగపూర్ మధ్య వందే భారత్ రైలును ఈ నెల 15న ప్రధాని మోదీ గారు ప్రారంభించనున్నారు. ఈ రెండు పెద్ద నగరాల మధ్య 587 కి.మీ. దూరాన్ని ఈ వందే భారత్ రైలు 7.15 గంటల్లో చేరనుంది. షెడ్యూల్ ప్రకారం నాగపూర్లో ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటలకు బయలుదేరి రాత్రి ఉదయం 8:20 గంటలకు నాగపూర్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, కాజిపేట్, రామగుండం, బాలార్ష, చంద్రాపూర్, సేవగ్రామ్ స్టేషన్లో ఆగుతుంది. సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం యథేచ్ఛగా, బహిరంగంగా విషవాయువులను విడుదల చేస్తూ కాగజ్నగర్ పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వము పట్టించుకోకపోవడము అన్యాయమని బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ అంబాల ఓదెలు అన్నారు. కాలుష్యం మాకు ఉద్యోగాలు ఇతరులకా? సిర్పూర్ పేపర్ మిల్లు తెరుచుకుంటే మళ్లీ ఉద్యోగాలు మాకు వస్తాయని ఆశపడ్డ కార్మికులకు నిరాశే మిగిలింది. మిల్లు పునరుద్ధరణ జరిగి 6 సంవత్సరాలు కావస్తున్న ఇంకా వందలాది మంది పెర్మనెంట్ స్టాప్ ఉద్యోగులు, వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు విధుల్లోకి తీసుకోబడలేదు. కాని ప్రతిరోజూ విడుదల చేస్తున్న వ్యర్థ పదార్థాల కాలుష్యం, పొగను మాత్రము భరిస్తూ రోగాల బారిన పడుతాన్నమని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం యథేచ్ఛగా, బహిరంగంగా విషవాయువులను విడుదల చేస్తూ కాగజ్నగర్ పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వము పట్టించుకోకపోవడము అన్యాయమని బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ అంబాల ఓదెలు అన్నారు. వెంటనే మిల్లు విడుదల చేస్తున్న కాలుష్య నివారణకు చర్యలు తీసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టగలమని ఓదెలు హెచ్చరించారు. ఈ రోజు అనగా మధ్యాహ్నం 1 తహసీల్దార్ వారి కార్యాలయములో వినాయక చవితి నవరాత్రుల మరియు నిమజ్జనంపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశములో తహసీల్దార్ సిర్పూర్ టి.ఎం. పి.డి.ఓ. సిర్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మండల గిర్దావర్ పంచాయత్ సెక్రటరీ సిర్పూర్ మరియు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.